శాండ్, ప్యూర్లీ రివర్ శాండ్. ఇది స్లాబ్కి యూజ్ చేస్తాం మనము. ఇది వచ్చేసి ప్లాస్టిక్కి మనం సన్నోస్కా అనేది వాడతాము. ఇది చాలా క్వాలిటీ ఉంటుంది, మీరు చూడొచ్చు. మనమందరము మన జీవితంలో బిజినెస్ చేస్తాం, జాబ్స్ చేస్తాం, ఇతర పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తాం. ఆ వచ్చిన డబ్బుల నుండి మన కలల ఇంటి నిర్మాణం కోసం కొంత డబ్బుని పక్కకి పెడతాం. ఇలా పెట్టిన డబ్బుతోటి మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో మన పనుల వల్ల మనకు కుదరదు సైట్లో ఉండడము, పనులు చూసుకోవడము. అందుకని మేము మీకోసం మా కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ కట్టేది మీ ఇల్లు కాదు, మా ఇల్లు అండి. మా ఇల్లుని ఎలా అయితే కట్టిస్తామో మేము కూడా మీ ఇల్లుని అలా కట్టిస్తామండి. మేమే దగ్గర ఉండే ఫౌండేషన్ నుండి ఇంటీరియర్ వర్క్ వరకు మొత్తం మాదే అండి బాధ్యత. మీరు మీ కన్స్ట్రక్షన్ వర్క్ని మా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వకపోయినా పర్లేదండి. కానీ మీరు వేరే కంపెనీస్ కనుక ఇద్దామనుకుంటే వాళ్ళు కోట్ చేసే ప్రైస్ కనుక తక్కువ ఉంటే మీరు మాత్రం కన్స్ట్రక్షన్కి తక్కువ అవుతుందని అటు సైడ్ మాత్రం అసలే వెళ్ళొద్దండి. ఎందుకంటే అది పక్కా స్కామ్ అండి. మీరు మీ ఇంటి కన్స్ట్రక్షన్ తర్వాత మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి. వాల్ క్రాక్స్ కానీ, వాటర్ లీకేజ్ కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. మీరు కోట్లు పెట్టి ప్లేస్ కొంటారండి, కన్స్ట్రక్షన్లో మాత్రం ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం? మీకు కాంప్రమైజ్ అయితే బిల్డింగ్ అనేది లైఫే ఉండదండి. మీరు కలలు కన్నా ఇల్లు నిర్మాణం వ్యర్థం అండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పైసా కూడబెట్టి ఆ ప్లేస్ కోసం కూడబెట్టి కొనేస్తారండి. కొన్న తర్వాత క్వాలిటీ కన్స్ట్రక్షన్లో మీరు కాంప్రమైజ్ అయితే అప్పుడు ఏం ప్రయోజనం ఉంది? ఈరోజే మమ్మల్ని మీ సైట్ విజిట్కి పిలవండి. మేము మీకు రివ్యూ రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బట్టి ఆలోచించండి. మీరు బయట కూడా కంపెనీస్లో కనుక్కోండి. మా ప్రైస్కి మా కోడ్కి కనుక వాళ్ళు మ్యాచ్ అయి ఉంటే మీరు వాళ్ళతోటే కన్స్ట్రక్షన్ చేయించుకోండి. బయోలో మీకు వెబ్సైట్ ఉంటుంది. మేము ఏమేమి ప్రాజెక్ట్ చేస్తామో అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు, మమ్మల్ని ఈరోజే సంప్రదించవచ్చు. మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా మేము సైట్ విజిట్కి వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.